నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు హాజరు కానున్న సీఎం. ఏపీ సీఎం చంద్రబాబుపై మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను నారా చంద్రబాబు మోసం చేశారంటూ ఎద్దేవా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బడ్జెట్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి అని ప్రశ్న. శాసనసభలో శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ త్వరలో మరొక డీఎస్సీ ప్రకటిస్తామని వెల్లడి. శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి. శాసన మండలిలో హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు. అసత్య ఆరోపణలపై హెరిటేజ్ ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చిందని వెల్లడి. హెరిటేజ్ పై ఒక ఆధారమైన చూపాలని లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జైపూర్ వెళ్తున్న చంద్రబాబు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లేలాగా షెడ్యూల్ ఫిక్స్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు చంద్రబాబు రేపు హాజరు కానున్నారు. ఈ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ సాయంత్రం జైపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఏపీలో 3 బడ్జెట్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలేంటి అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్, తప్పుడు లెక్కలతో తన డబ్బు తాను కొట్టుకుంటున్నాడని తెలియజేశారు. గ్రోత్ రేటు పెరిగితే తలసరి ఆదాయం కూడా పెరగాలి కదా, తలసరి ఆదాయం పెరిగితే కొనుగోళ్లు కూడా పెరుగుండాలి కదా, కొనుగోలు శక్తి పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరగాలి కదా అని సూటిగా ప్రశ్నించారు. 2024-25లో 1,19,927 కోట్లు ఆదాయం వస్తుందని అన్నారు. కానీ వచ్చిన ఆదాయం 94,937 కోట్లు మాత్రమే. 10 నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం 75,964 కోట్లు, పెరుగుదల కేవలం 4.25% మాత్రమే. చంద్రబాబు చెప్పేవన్నీ గారడి లెక్కలేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని అన్నారు. ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారడీకి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి. కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తా ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీసులో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26 సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్ గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు
8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే త్వరలో డిఎస్సీని ప్రకటిస్తామని, అలాగనే సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల వేతనాల పెంపుదలపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తామని, కేంద్రంతోనూ కూడా సంప్రదిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభలో ఎచ్చర్ల ఎమ్మెల్యే నడకుడితి ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్ల జీతాలు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయని అన్నారు. గతంలో 3 నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వగా ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీన వారికి జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అతి ఎక్కువగా వలసలు పోయే రైతు కూలీలు ఉన్నటువంటి ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంత రైతు కూలీల వైపు నుంచి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా అధ్యక్ష, మరిన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు తెరవండి, పేదలకు న్యాయం చేయండి. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు దానిపైన మారటం జరిగింది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్ లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా తో సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100కి 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. ఆదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి, కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేశాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష. ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. చీజ్ ప్యాకెట్లు చేతులు పట్టుకుని వాటిని నెయ్యి అని చూపిస్తూ ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నేతలకు కనీస అవగాహన ఉందా అని శాసన మండలిలో నిలదీశారు. మండలిలో వైసీపీ సభ్యుల తీరు అత్యంత బాధ్యత రాహిత్యంగా ఉందని ఆయన విమర్శించారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని గత 2 రోజులుగా తాను స్పష్టంగా సమాధానమిస్తున్నప్పటికీ అదే అంశాన్ని పట్టుకుని సభా సమయాన్ని వృధా చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యంగా మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్దేశించి చీజ్ ప్యాకెట్లను చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు, మీకు చీజ్ కి నెయ్యికి మధ్య తేడా కూడా తెలీదా అని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ పై అంతగా అనుమానాలు ఉంటే ఒకటంటే ఒక చిన్న ఆధారాన్నైనా సభ ముందు పెట్టాలని, లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలతో పచ్చని తోటలు నరికించినట్లు ఇప్పుడు ప్రతిష్టాత్మక సంస్థల ఆర్థిక మూలాలపై దాడి చేయాలని చూడటం మీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికీ కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. చీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా ఛాలెంజ్ చేశాం. మీలా కాదు అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష,
ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు పంపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తాం. ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని పంపిస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాల స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ఎంపీ శివనాథ్ అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశంసించారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో సమకూర్చిన 3 ఆటోలను పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 3 ఆటో కార్మికులకు దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాకుల్ మీరా, ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతవుల్లాహ్తో కలిసి పంపిణీ చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంపీ శివనాథ్ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పేద ఆటో కార్మికులకు అండగా నిలుస్తూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తన ఉదారతను చాటుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో సమకూర్చిన 3 ఆటోలను పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 3 కార్మికులకు పంపిణీ చేశారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాకుల్ మీరా, ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతవుల్లాహ్ పాల్గొని కార్మికులకు వాహనాలను అందజేశారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని, అంబటి రాంబాబు చేసిన తప్పుల వల్లనే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఈ సందర్భంగా విమర్శించారు. నాగుల్ మీరా మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ కేవలం విద్య, వైద్య రంగాల్లోనే కాకుండా కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా అద్భుతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. ఇతర నేతలు బేగ్, ఫతవుల్లాహ్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పేదలను ఆదుకుంటూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎంపీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. తమకు జీవనోపాధి కల్పించిన ఎంపీకి ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. మరి వాళ్ళకి లోన్ సదుపాయం కావాలంటే ఎవరో ఒకరు షూరిటీ ఉండాలి. మరి దాన్ని షూరిటీలు అలాగే ఫస్ట్ డౌన్ పేమెంట్ 40,000 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు తన సొంత డబ్బులు 40,000 కట్టడమే కాకుండా బ్యాంకు కూడా ఆయనే షూరిటీ ఇవ్వండి. కొన్ని వందల ఆటోలు ఇవాళ ప్రతి డ్యూటీల్లో కూడా ఆటో కార్మికులకి ఆటోలు. ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముందు ఉపయోగించుకోవడమే కాదు, దాని సద్వినియోగం కూడా చేసుకోవాలి. ఏదైతే 40,000 ఆయన డౌన్ పేమెంట్ కట్టి బ్యాంకు లోను ఈ షూరిటీ ఉన్నాడో చక్కగా మీరు కూడా ఆ బ్యాంకు లోన్ని పూర్తి చేసుకోగలిగితే ఈసారి మళ్ళీ మీకే సొంతంగా ఆటో ఇస్తారు. మీరు ఇక దినదిన అభివృద్ధి చెందాలంటే ఒక నమ్మకంతో పనిచేయాలి. ఏదైతే మీ మీద నమ్మకం పెట్టుకొని పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు మీకు ఇప్పించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రంజాన్ శుభాకాంక్షలు. ప్రారంభ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, పేదవాడికి ఆర్థిక చేయూతనివ్వడం కోసం మరి గతంలో ఎప్పుడు లేని విధంగా తన సొంత డబ్బులతో ఈ మొదటి ట్రిప్పుగా 150 ఆటోలకి 40,000 తనే డౌన్ పేమెంట్ కట్టి ఇలా కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి
కేసీఆర్ చిన్ని గారికి కార్యకర్త పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చిన్ని గారు ప్రజల మనిషి. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎంతోమందికి పేదవాడికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, కిడ్నీ బాధితులకు సాయం చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు కానీ ఫీజులు కానీ అట్లాగే వైద్య నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళు కూడా. నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనల్ని అధికారులు అందరూ సహకరించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎప్పుడూ తోడుగా ఉండాలని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఫిబ్రవరి 21, 2026న జరిగే కౌన్సిల్ ఎజెండాపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో గురువారం ఉదయం శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండా, అడిషనల్ ఎజెండా ఉన్న ప్రతిపాదనల్ని శాఖాధిపతులతో చర్చించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దాడి చేసిన మతోన్మాదుల్ని వెంటనే అరెస్టు చేయాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించడం దురదృష్టకరమని ఆయన ఆరోపించారు. విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వచ్చిన క్యాంపస్లను మత ప్రచారాలకు వేదికగా మార్చడం తగదని, ఇలాంటి ఘటనలు విద్యార్థుల ఐక్యతకు భంగం కలిగిస్తాయని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విశ్వవిద్యాలయాల్లో శాంతి భద్రతలు పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఈరోజు మత విశ్వాసాలకు, మతాలను రెచ్చగొట్టే విధానంగా మత ప్రచారానికి కేంద్రంగా నిలిచినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడ క్యాంపులు నిర్వహించడం, మత ప్రచారం చేస్తుంటే ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకత్వం అక్కడ నిరసన వ్యక్తం చేసి అక్కడ మీరు మతపర విధంగా కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి కూడా అక్కడ ఆ విధంగా నిరసన కార్యక్రమం రూపంలో తెలియపరిచారు. అనంతరం రెండో రోజున మళ్ళీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కార్యక్రమం నిర్వహిస్తూ ఆ పద్ధతిలో ఉన్నటువంటి ఎవరైతే ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆనాడు ముందుటి రోజున నిరసన వ్యక్తం చేసి మీరు మతపర ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి నిరసన వ్యక్తం ద్వారా తెలియజేశారో వారిపైన కూడా ప్రత్యక్షంగా దాడికి పాల్పడ్డారు. దానిని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు, అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మత ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు అనేక మతాలతో కూడినటువంటి విద్యార్థులు, ఈరోజు క్రిస్టియన్స్, హిందువులు అందరూ కూడా, ఇక్కడ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మతాన్ని చూడకుండా ఈరోజు మనందరం కూడా మానవులం, మనందరం కూడా మిత్రులం, సోదర భావంతో పెరిగి మనందరం కూడా విద్యను అభ్యసించాలని చెప్పి కూడా అక్కడ విశ్వవిద్యాలయంలో అలాంటి విద్యార్థుల మధ్య ఇక్కడ ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలంతో మతాల ద్వారా రెచ్చగొడుతుందని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపడం జరిగింది. బంద్కు పిలుపునిచ్చిన అనంతరం వెంటనే ఉన్నత విద్యాశాఖ అధికారులు, అక్కడ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులు, రెక్టర్ గారు, వీసీ గారు విద్యార్థులను పిలిపించి మీరు చర్చలకు రండి అని చెప్పి పిలుపునిస్తే, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా అక్కడ రిజిస్ట్రార్ గారి కార్యాలయంకి వెళ్ళారు. అక్కడ వీసీ గారు అక్కడ వేరే కార్యక్రమాలు పనిలో బయట ఉన్న సందర్భంలో రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ చర్చలకు వెళ్ళినటువంటి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులపైన అందరూ కూడా ఎవరైతే శాంతియుతంగా చర్చలకు వెళ్ళారో వారిపైన ఏబీవీపీ గూండాలు బయట నుంచి, అసలు విద్యార్థులు లోపల ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు కూడా గారు వాళ్ళు బయట నుంచి వచ్చి విద్యార్థులు ఎవరైతే శాంతియుతంగా చర్చలకు ఉన్నారో వాళ్ళపైన వాటర్ బాటిల్స్, చెప్పులతో ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం వాళ్ళపైన చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా ఉంటే మీరు చర్చలకు రావాలి, కానీ శాంతియుతంగా చర్చలకు వచ్చి అక్కడ చర్చించడానికి అప్పటికే ఉన్నటువంటి విద్యార్థులపైన మీరు దాడి చేయడం సరైన పద్ధతి కాదు. వీరు ఒక విద్యార్థి సంఘం. ఈ నెల 22న రాజధాని ప్రాంతంలో రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బీసీ సింహ గర్జన సభకు పార్టీలకు అతీతంగా యాదవులందరూ తరలి రావాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. త్వరలో ఖాళీ కాబోయే 4 రాజ్యసభ సీట్లలో 1 సీటును ఖచ్చితంగా యాదవులకు కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోని విజయ డైరీ, సంగం డైరీ చైర్మన్ పదవులను యాదవులకే కేటాయించాలని కోరారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షులు చింకా నారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి పెద్దిపోయిన శ్రీనివాస్ యాదవ్, యూత్ ప్రెసిడెంట్ ఆల అనంతరామయ్య యాదవ్ మిడత మాట్లాడారు. తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభుత్వానికి పలు డిమాండ్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో యాదవులకి తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. యాదవులు అధికంగా ఉన్న గ్రామాల్లో పశువుల మేత కోసం 10 నుంచి 30 ఎకరాల వరకు బంజరు భూములను కేటాయించాలని అన్నారు. ప్రభుత్వ రంగంలోని విజయ డైరీ, సంగం డైరీ చైర్మన్ పదవులను యాదవులకే కేటాయించాలని కోరారు. 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలపై జరుగుతున్న భౌతిక దాడుల్ని అరికట్టడానికి వెంటనే బీసీ సంరక్షణ చట్టాన్ని తీసుకుని రావాలని
బాపట్ల వంటి ప్రాంతాల్లో యాదవులపై జరిగిన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. విభాగం నుంచి కూటమి గవర్నమెంట్కి కొన్ని డిమాండ్స్ అనేది మేము ఎజెండా పాయింట్గా పెట్టుకున్నామండి. రేపు రాజ్యసభ సీట్లు 4 ఖాళీ అవుతున్నాయి. ఆ 4 సీట్లలో 1 సీటు యాదవులు కేటాయించమని చెప్పేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. రెండో ఎజెండా పాయింట్ ఏంటంటే యాదవులు ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో బంజరు భూములు 10 నుంచి 30 ఎకరాల వరకు బంజరు భూములు కేటాయించాలని కోరుకుంటున్నాము. ఎందువల్లంటే బంజరు భూములు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అనేది మేపుకోవడం కోసం బంజరు భూములు అనేది కేటాయించమని కోరుతున్నాము. అలానే గవర్నమెంట్ రన్ చేసేటటువంటి విజయ డైరీ కానీ సంగం డైరీ చైర్మన్ కూడా యాదవులు కేటాయించమనేది డిమాండ్ చేస్తున్నామండి. అలానే ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ హాస్టల్ భవనాలకు కేటాయించమని చెప్పేసి స్థలం కేటాయించి వాళ్ళే నిర్మించి భవనాలు స్టార్ట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నామండి. అలానే రేపు 22వ తారీఖున బీసీవై పార్టీ నిర్వహించే రామచంద్ర యాదవ్ గారి బీసీ సింహగర్జన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ సోదరీమణులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చేసి తలా 4 పట్టుకొని గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరినీ కూడా ఒక్కొక్కరు 4 తీసుకొని ఆ మీటింగ్కి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. రామచంద్ర యాదవ్ గారు కొంచెం మానవతావాది, విలువలతో కూడుకున్న వ్యక్తి, ఆయనకి ప్రతిభావంతుడు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఆయన చాలా స్టేట్ జనరల్ సెక్రటరీ అఖిల భారత యాదవ మహాసభ. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి చేసిన మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే యాదవుల అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత దిశగా ప్రయాణం చేస్తున్న అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా, నూతన అధ్యక్షుడిగా చింకా నారాయణరావు గారు ఎన్నికవడం, యూత్ అధ్యక్షుడిగా ఆల అనంతరామయ్య గారు, మా కొత్త కమిటీ ద్వారా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా యాదవుల అభివృద్ధి, సంక్షేమం దిశగా మేము అడుగులేస్తూ అన్ని కమిటీలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఈ సందర్భంగా ఈ కాటమరాజు జయంతి, ఈ 12 రోజుల జయంతి ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. 12వ తారీఖు, 22వ తారీఖు కాటమరాజు జయంతి, ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి కూడా ఉంది. కాబట్టి ఆ మహనీయులకు ఘననివాళులు అర్పిస్తూ ఏదైతే బీసీల హక్కుల సాధనకై, యాదవుల అభివృద్ధికై పోరాడుతున్న మన రామచంద్ర యాదవ్ గారు సింహగర్జన అనే కార్యక్రమాన్ని రేపు జ్యోతిరావు పూలే, మహాత్మా మేడారం జాతరలో కోవా బానులు అమ్ముతూ భంగపడ్డ వలి, జావేద్ అనే చిరు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. ముస్లిం కమ్యూనిటీ నుంచే కాక మంత్రి నారా లోకేష్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూక్లు వలీకి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. కాగా బుధవారం సాయంత్రం వలి, జావేద్లు మైన్స్ మినిస్టర్ కొల్లు రవీంద్రను కలిశారు. మేడారం జాతరలో ఏం జరిగింది అని అడిగిన మంత్రితో జరిగిన అవమానాన్ని వివరించారు. దీంతో ఆవేదన పడ్డ కొల్లు రవీంద్ర వలి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వలి తయారు చేసి తీసుకువచ్చిన కోవా బన్ను మంత్రి తిని టేస్ట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ప్రతి వ్యక్తి కులమతాలకు అతీతంగా బతకవచ్చని, వ్యాపారం చేసుకుని జీవన భృతి పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని ఆయన తెలిపారు. మేడారం లాంటి దైవ సంబంధమైన జాతరలో ఒక చిరు వ్యాపారికి జరిగిన అవమానం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలచివేసిందని అన్నారు. అనంతరం వలి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ధైర్యంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీపై ఉండాలని చెప్పేసి ధైర్యంగా ఉండండి. ఏం పర్లా, ఏం భయపడక్కర్లా. చూసా వీడియోలో విత్తురుపోతూ చోట్ల కారిపోతూ మంచి కూడా ఏంటంటే సార్ కేసు పెట్టవచ్చు కదా వాళ్ళు.
ఏ అవసరం ఉన్నా రండి. వ్యాపారం బాగా చేయండి. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాలని సంరక్షిస్తూ అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో 5 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన ఫ్లోరింగ్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సత్యనారాయణపురంలోని ఈ శివాలయం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రమని తెలియజేశారు. ఆలయంలో చాలా కాలం క్రితం ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ పాతపడటంతో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే ఆలయాన్ని ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అభివృద్ధి పనులు ప్రారంభించామని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే కళ్యాణ మండపాన్ని కూడా ఆధునీకరించి మరింత సదుపాయాలతో అందుబాటులోకి తీసుకుని రావడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ కార్యక్రమాలు, శుభకార్యాలు, వివాహాలు నిర్వహించుకునేందుకు కళ్యాణ మండపం ఉపయోగపడేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అవసరమైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి భక్తులకు మరింత మెరుగైన వాతావరణంలో అందుబాటులోకి తీసుకుని రావడం తమ లక్ష్యమని, ముందుకు వచ్చే దాతల సహకారంతో మిగతా పనుల్ని త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సత్యనారాయణపురం శివాలయం అంటే చాలా ప్రసిద్ధమైన శివాలయం. ఆ శివాలయంలో ఎప్పుడో నిర్మించినటువంటి ఫ్లోరింగు, కొన్ని కళ్యాణ మండపంలో కొన్ని కట్టడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని మోడర్న్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇవాళ దాతలు ముందుకు వచ్చారు. దాంతో ఫ్లోరింగ్ అంతా కూడా దాతల సహకారంతో ఫ్లోరింగ్ ఇవాళ శంకుస్థాపన చేసి మారుస్తున్నాం. త్వరలో ఎండోమెంట్కు నిధులతో కళ్యాణ మండపాన్ని కూడా ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణ వైశ్య సోదరులు వాళ్ళ కుటుంబాలతో ఒడుగులు, మరి చిన్న చిన్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా సీతారామ కళ్యాణ మండపంలో చేసుకోవటం అనేది ఇప్పటి నుంచి జరుగుతూ ఉంది. దానికి వాళ్ళకి అందుబాటులో అద్దెలు, నామినల్ కరెంట్ ఛార్జీలు వాటి మీద తీసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా అవసరమైతే ఉచితంగా వాళ్ళకి ఇచ్చి, కరెంటు ఏదైతే అవుతుందో యాక్చువల్ ఛార్జెస్, అందుకే ఎన్ని యూనిట్లు కరెంట్ అయితే అన్ని యూనిట్ల వరకు తీసుకునే విధంగా దాన్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా సత్యనారాయణపురం శివాలయాన్ని ఆధునీకరించి మెరుగైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం. దానికి వాళ్ళ నాంది ఈరోజు అక్కడ శంకుస్థాపన చేసాం. ఫ్లోరింగ్ అంతా మా చైర్మన్ పేర్ల మురళి కానీ, డైరెక్టర్లు కానీ అందరూ, స్థానిక పెద్దలు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, నాళం కోటేశ్వరరావు వాళ్ళందరూ కూడా దానికి సహకరించారు. దశాబ్దాలుగా ప్రజలు పిలుచుకుంటున్న నగరంలోని పలు వీధి పేర్లను మార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మండిపడ్డారు. ఆ ప్రజాస్వామిక ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో 21వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో 63 మంది కార్పొరేటర్లు, మేయర్ మరియు కమిషనర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తామని హెచ్చరించారు. మెజారిటీ ఉందని మొండిగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల పక్షాన న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమని బోయ సత్యబాబు స్పష్టం చేశారు. విజయవాడ వంటంలోని మోటూరి హనుమంతరావు శ్రామిక భవన్ లో సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న జరగనున్న విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో 50వ డివిజన్ కు చెందిన సాయిబాబా గుడి వీధి పేరును మార్చి వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తన కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలని చూస్తున్నారని, ఇది అత్యంత అనాగరికమైన చర్య అని మండిపడ్డారు. దశాబ్దాలుగా ప్రజలు పిలుచుకుంటున్న పేరును మార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అభివృద్ధి పనులు చేయటం మానేసి పేర్లతో రాజకీయాలు చేయటం అవివేకమని అన్నారు. ముఖ్యంగా 2007 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం సదరు వీధికి సాయిబాబా గుడి వీధి అని ఇప్పటికే నామకరణమై ఉందని సత్యబాబు గుర్తు చేశారు. పాత నిర్ణయాలను పరిశీలించకుండా కేవలం అధికార అహంకారంతో ఈ రకమైన పేర్ల దందా చేయటం పౌర హక్కులను కాలరాయటమేనని ధ్వజమెత్తారు. ఈ అప్రజాస్వామిక ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో 21వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో 63 మంది కార్పొరేటర్లు, మేయర్ మరియు కమిషనర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తామని హెచ్చరించారు. మెజారిటీ ఉందని మొండిగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల పక్షాన న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమని బోయ సత్యబాబు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం 21వ తేదీన జరగబోతుంది. ఈ సమావేశంలో 50 డివిజన్కు సంబంధించినటువంటి వీధి పేరుకు సంబంధించి
వైసీపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి వెంకట సత్యనారాయణ గారు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా గుడి అని నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ స్థానిక ప్రజలు పిలుచుకుంటూ నామకరణం అయినటువంటి రోడ్డుని ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టేదానికి ప్రతిపాదనలు పెట్టారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, ప్రజల యొక్క గౌరవానికి భగ్నం కలిగించే చర్య. ఈ విషయంలో ఇప్పటికే ఆ ఫ్లోర్ లీడర్ గారికి సంప్రదించి మా అభ్యంతరాలు కూడా తెలియపరిచాం. ఇది ప్రజా వ్యతిరేకమైన ప్రతిపాదన, దీన్ని మీరు ఉపసంహరించుకోవడం మంచిదని. ఆయన చెప్పే మాట ఏంటి, ఇది మా పార్టీ ఆదేశాలు మేము పాటించాలంటున్నారు. అంటే అధికారంకి వచ్చిన తర్వాత మీరు వీధి పేర్లు మార్చేసి, ఊరి పేర్లు మార్చేసి, ఈ హక్కు ఎవరిచ్చారంటున్నా మేము? అధికారం ఇచ్చింది అభివృద్ధి పనులు చేయడం కోసం, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం కోసం. కానీ పేర్లతో రాజకీయాలు చేయాలనుకోవడం ఇది అవివేకమైన చర్య. వెంటనే ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆయన పెట్టిన ఎజెండాలో 74/500 గోవధను అరికట్టడమే లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజు సేనను స్థాపించినట్లు ఆ సంస్థ అధ్యక్షులు కుక్కపల్లి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు హిందూ ఓటు బ్యాంకును తక్కువ అంచనా వేయవద్దని, పండుగలు మరియు కార్యక్రమాల నిర్వహణలో హిందువుల పట్ల వివక్ష చూపడం ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజు సేన ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలోని కార్యాలయ ప్రాంగణంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కుక్కపల్లి నాగేశ్వరరావు మాట్లాడారు. గోవధను అరికట్టడమే లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజు సేనను స్థాపించినట్లు పేర్కొన్నారు. గోవులను వధించే వారిపై తాము ప్రత్యక్ష చర్యలు దిగుతామని, గోమాతను కాపాడే క్రమంలో ప్రాణాలకైనా తెగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. సంస్థ వ్యవస్థాపకులు కాళీ మాట్లాడుతూ రాష్ట్రంలో గో హత్యలను తక్షణమే నిలిపివేయాలని, మాంసం విక్రయదారులు వారం రోజుల్లోగా తమ వ్యాపార తీరు మార్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. త్వరలో జరగబోయే శివాజీ వర్ధంతి సందర్భంగా సంస్థ యొక్క పూర్తి విధి విధానాలను ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. నా పేరు డాక్టర్ జ్ఞానసుందరి. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్ని. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన కాళీ గారికి, మరి టీం అందరికీ, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ గారిని మనమందరం ఎంతో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే 16 సంవత్సరాల నుంచి కూడా మన కోసం పోరాడి, మరి అనేకమైన మరి పోరాటాలు, మరి ఆయన ఆలోచనలో విధానంలో మాత్రం ఆయన ఎత్తుకు పై ఎత్తు వేసి మరి ఎలా ఢీకొనాలనేది కూడా ఆయన ఆలోచన చేసిన మహావీరుడు. మరి మహిళల గురించి కూడా ఎంతో పోరాటం చేశారు. వారిని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం చేసుకోవాలి తప్పనిసరిగా. మరి అలాగే నేను హ్యూమన్ రైట్స్ తరఫున మరి వీరితో కూడా నేను ఛత్రపతి శివాజీ గారి టీముతో సహకరిస్తాను. ఇక నుంచి మాది ఆంధ్ర తెలంగాణ టీం ఉంది, మేము కూడా సహకరిస్తాం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన నిర్మాణం జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అధ్యక్షుల వారు చెప్పారు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ మేడం గారు కూడా చెప్పారు. మొట్టమొదటిగా గోహత్యని ఆంధ్ర రాష్ట్రంలో నిషేధించాలి. దానికై మేము ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది మహిళల భద్రత విషయంలో ఈరోజు మేము 2500 మందిని కృష్ణా జిల్లాలో సుభిక్షకులైనటువంటి శిక్షణ కలిగినటువంటి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, కర్రసాము కానివ్వండి, కత్తిసాము కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, అదేవిధంగా వారి ధర్మం మీద ఏదైనా ఇబ్బంది కలిగితే, గుళ్ళ మీద కానీ ధర్మానికి కానీ ఇబ్బంది కలిగితే వారు కూడా ప్రత్యక్షంగా ఆ పోరాటంలో పాల్గొంటారు. సో దయచేసి మేము కూడా ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం అనుకున్న ప్రతి యువకులు కూడా ఛత్రపతి శివాజీ మహాసేనలో చేరాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే గోహత్య చేయదలుచుకున్న వాళ్ళకి అల్టిమేట్ జారీ చేస్తూ ఉన్నాం. ఇక ముందు మీరు చేసి ఉండొచ్చు కాక వారం మీకు సమయం ఇస్తూ ఉన్నాం. ఈ వారంలోపు
మాంసపు సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణ జిఎస్ రాజు రోడ్లో నూతన కర్మల భవనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. 1,64,00,000 వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ భవనం సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారనుందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణ జిఎస్ రాజు రోడ్లో 1,64,00,000 వ్యయంతో నిర్మించనున్న నూతన కర్మల భవనం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణపురం ప్రాంతంలో గతంలో నిర్మించిన కర్మల భవనం ఎంతో ప్రసిద్ధి చెందిందని, అయితే అది పాత నిర్మాణ శైలిలో ఉండి తగిన సదుపాయాలు లేకపోవడంతో పాటు కాలక్రమేణా దెబ్బతిని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని తెలియజేశారు. 3, 5, 9 రోజుల పాటు జరిగే సాంప్రదాయ కర్మకాండల సమయంలో కుటుంబ సభ్యులు అక్కడే నివసించాల్సి వస్తుందని, అందువలన వారికి సౌకర్యవంతమైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో తీసుకున్న కొన్ని తీర్మానాల వలన ప్రజలపై ఆర్థిక భారం పడే పరిస్థితి ఏర్పడిందని, అయితే ఆ తీర్మానాలను రద్దు చేయించి భవనాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచేలాగా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే పేద బ్రాహ్మణ సోదరులు మరియు ఇతర పేద కుటుంబాలు తమ మతాచారాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ భవనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. బ్రాహ్మణులకి, వైశ్యులకి, మత ఆచారాలు పాటించే అందరికీ కూడా ప్రసిద్ధమైనటువంటి కర్మల భవనం సత్యనారాయణపురంలో గతం నుంచి ఉండేది. దాంట్లో సదుపాయాలు లేక అది పురాతనమైనటువంటి మోడల్లో ఉండటం, అలాగే అక్కడక్కడ దెబ్బతింటం వల్ల ఆ బిల్డింగ్ని పడేసి కొత్త బిల్డింగ్ను మంచి సదుపాయాలతో, ఆధునిక సదుపాయాలతో అన్ని రకాలుగా కూడా, ఎందుకంటే బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళ మత ఆచారాల ప్రకారం మరి 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడే పడుకోవటం కూడా జరుగుద్ది. అలాంటి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండటం కోసం ఈ సత్యనారాయణపురం కర్మల్ భవన్ని గతంలోనే మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదించాం. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ రోజు దీన్ని గాయత్రి భవనం పేరు మీద దీన్ని యాక్చువల్గా కొట్టేయాలని చూసేది. మన కౌన్సిల్లో తీర్మానం చేసుకొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు హాజరు కానున్న సీఎం. ఏపీ సీఎం చంద్రబాబుపై మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్. అన్ని వర్గాల ప్రజలను నారా చంద్రబాబు మోసం చేశారంటూ ఎద్దేవా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బడ్జెట్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి అని ప్రశ్న. శాసనసభలో శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. త్వరలో మరొక డీఎస్సీ ప్రకటిస్తామని వెల్లడి. శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి. శాసన మండలిలో హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు. అసత్య ఆరోపణలపై హెరిటేజ్ ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చిందని వెల్లడి. హెరిటేజ్ పై ఒక ఆధారమైన చూపాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.